చిన్న ఇష్యూ ఇప్పుడు ప్రపంచాన్ని స్తంభించేలా చేసింది. విమానాలు ఆగిపోయాయి, రైళ్లు నిలిచిపోయాయి, ప్రసారాలు బంద్ అయిపోయాయి, బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి, స్టాక్ ఎక్స్చేంజ్లో అందరూ తలలు పట్టుకున్నారు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఇబ్బందులకు గురిచేసింది. వరల్డ్ వైడ్గా దాదాపు అన్ని దేశాల్లో ఇదే సీన్ కనిపించింది. ఎంతకీ అసలు మైక్రోసాఫ్ట్లో వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం ఏంటి? ఈ సీన్ చెప్పకనే చెబుతున్న విషయాలు ఏంటి? టెక్నాలజీ వచ్చాక ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోయింది. ఫింగర్ టిప్స్తోనే అన్ని పనులను చక్కబెట్టేస్తున్నాం మనం. టెక్నాలజీ అనేది లేకపోతే మనం నథింగ్ అనే సిచ్యువేషన్ మనది. చేతులు కోల్పోయినట్టుగా ఉంటుంది మనకి. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేస్తోంది మైక్రోసాఫ్ట్ టెక్నికల్ ఇష్యూ. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్లకు సైబర్ సెక్యూరిటీ కల్పించే క్రౌడ్ స్ట్రైక్లో ఓ అప్డేట్ వచ్చింది. 24/7 ఇంటర్నెట్తో లింక్ అయి ఉండే అన్ని సిస్టమ్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యాయి. అంతే, ఒక్కసారిగా సిస్టమ్ క్రాష్ అయింది. మైక్రోసాఫ్ట్ ఓఎస్ ఉపయోగించే అన్ని సిస్టమ్స్లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ వచ్చేసింది. సింపుల్గా చెప్పాలంటే మీ సిస్టమ్ ఆటోమేటిక్గా ఆగిపోయి బ్లూ స్క్రీన్పై కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే వరల్డ్ వైడ్గా మొత్తం మైక్రోసాఫ్ట్ పైనే డిపెండ్ అయ్యి ఉంది. ఇంకేముంది, ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది. ఇండియా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, యూకేతో పాటు అనేక యూరోపియన్ దేశాల్లో ఈ సమస్య మొదలైంది. ఆల్ ఆఫ్ సడన్ సిస్టమ్స్ రీస్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించింది. మొదట తమకు మాత్రం ఈ ప్రాబ్లం మొదలైంది అనుకున్నారు. తర్వాత అనేక ప్రాంతాలు, ఆ తర్వాత దేశాల్లో కూడా ఇదే సమస్యను ఫేస్ చేయడం మొదలైంది. యూకేలో స్కై న్యూస్ సేవలు ఆగిపోయాయి. ట్రైన్ సేవలను కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా సేవలు ఆగిపోయాయి. ఆస్ట్రేలియాలో వార్తా ప్రసారాలు నిలిచిపోయాయి. ఎయిర్పోర్ట్స్లో విమానాలు ఆగిపోయాయి. యుఎస్, యూరోప్లో కూడా అనేక సర్వీసులు నిలిచిపోయాయి. ఎయిర్పోర్ట్స్, హాస్పిటల్స్, బ్యాంక్స్, పోలీస్, ఎమర్జెన్సీ సర్వీసులు, ఇలా అన్ని సర్వీసులు దెబ్బతిన్నాయి. మన ఇండియాలో కూడా విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. అలాగే ఆన్లైన్ పేమెంట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. టోటల్గా వరల్డ్ వైడ్గా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది మాత్రం విమానయాన రంగం అని చెప్పాలి. వందలాది ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, వేలాది ఫ్లైట్స్ రీషెడ్యూల్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్లో పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా గవర్నమెంట్ అయితే ఏకంగా ఎమర్జెన్సీ మీటింగ్ పిలుపునిచ్చింది. అది ఇది అని కాదు, అన్ని రంగాలపై ఈ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్ క్లియర్ కట్గా కనిపించింది. ఐటీ ఆఫీసులో కూడా సేవలు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్, క్లౌడ్ సాఫ్ట్వేర్, దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయ్యి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాం. ప్రపంచం మొత్తం ఇలా కింద మీద కావడానికి కారణం క్రౌడ్ స్ట్రైక్. ఇది అమెరికా బేస్డ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ. అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే ఒక ప్లాట్ఫామ్. ఇది రిస్క్ ఏరియా, ఎండ్ పాయింట్స్, క్రౌడ్ వర్క్లోడ్, ఐడెంటిటీ, డేటాను సెక్యూర్ చేస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ యాంటీ వైరస్లలో టాప్ ప్లేస్లో ఉంది. పెద్ద కంపెనీల డేటాను సేఫ్ గార్డ్ చేయడం, ఏదైనా తప్పు జరిగితే వెంటనే అలర్ట్ చేయడం, సైబర్ అటాక్స్ను ఆపడం క్రౌడ్ స్ట్రైక్ పని. అందుకే ఈ సాఫ్ట్వేర్ క్లయింట్ల లిస్ట్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, యూనివర్సిటీస్, ఎయిర్లైన్స్, టీవీ ఛానల్స్ ఇలా చాలా ఉన్నాయి. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కూడా వీరి లిస్ట్లో ఉంది. మరి మైక్రోసాఫ్ట్ వాడినటువంటి కంపెనీస్ ఏమైనా ఉంటాయా, ఏమైనా సాఫ్ట్వేర్స్ ఉంటాయా, ఏమైనా కంప్యూటర్స్ ఉంటాయా? ఆల్మోస్ట్ నన్ అని చెప్పొచ్చు. మైక్రోసాఫ్ట్కు విండోస్ పీసీలకు లేటెస్ట్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ను కూడా ఇదే కంపెనీ అందిస్తోంది. అదే ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. రీసెంట్గా జరిగిన అప్డేట్లో ఓ బగ్ ఉంది. అది ఇప్పుడు కొంపముంచింది. ప్రపంచం మొత్తం స్తంభించిపోవడానికి కారణమైంది. మైక్రోసాఫ్ట్ 360, మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, అత్యంత ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్, ఇలా అన్నింటిలో సమస్యలు మొదలయ్యాయి. మొత్తానికి ఈ సమస్యను అటు క్రౌడ్ స్ట్రైక్ కానీ ఇటు మైక్రోసాఫ్ట్ కానీ సక్సెస్ఫుల్గా సాల్వ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. బగ్ లేకుండా కొత్త సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తారు. దీంతో ఇష్యూస్ సాల్వ్ అవుతుంది. మళ్ళీ విమానాలు ఎగురుతాయి, రైళ్లు పరుగులు పెడతాయి, అంతా నార్మల్ సిచ్యువేషన్లోకి వస్తుంది. మళ్ళీ ప్రపంచం పరుగులు పెడుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం టెక్నాలజీపై ఎంత ఆధారపడి ఉన్నామో కొన్ని గంటలకే పరిస్థితి ఇలా ఉంటే, ఇదే పరిస్థితి కొన్ని రోజుల పాటు కొనసాగితే ఆలోచిస్తేనే కాస్త భయంగా ఉంది కదా. అలాంటి పరిస్థితి రావద్దు అనుకుందాం. మొత్తానికైతే సీతమ్మ వాకెట్లో సిరిమల్ల చెట్టు క్లైమాక్స్ని చూసినట్టు ఉంది. కొన్ని గంటలకే పరిస్థితి ఇలా ఉంటే, ఇదే పరిస్థితి కొన్ని రోజుల పాటు కొనసాగితే ఆలోచిస్తేనే భయంగా ఉంది కదా. అలాంటి పరిస్థితి రావద్దు అనుకుందాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.